మా ఆయన తరపున ముగ్గురు అన్నదమ్ములు. అయితే ఫస్ట్ ఇద్దరికి కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. నేను మూడో దాన్ని. ఫస్ట్ గర్భం వచ్చినప్పుడు నేను పాపే పుట్టింది. రెండోసారి మళ్ళీ గర్భం వచ్చింది. అయితే అందరూ అన్నారు, ఈసారి కూడా ఆడపిల్లే పుట్టిద్ది, మీ ఇంట్లో మీ అందరికీ ఆడపిల్లలే పుడుతున్నారు అని చెప్పేసి అన్నారు. రెండో కోడలు నేను సొంత అక్క చెల్లెలు సొంత అన్నదమ్ముల్ని చేసుకున్నాము. మీ అమ్మకి ఇద్దరు ఆడపిల్లలే, మీకు కూడా మళ్ళీ ఆడపిల్లలే పుడతారని చెప్పి అందరు అలాగే మాట్లాడేవాళ్ళు. నేను 3వ నెలలో ఉన్నప్పుడు నేను ఇసాకయ్య దగ్గరికి వచ్చాను. నన్ను ఇలా అంటున్నారు, ఈసారన్నా నాకు మగబిడ్డ కావాలి అని చెప్పి అడిగాను. మళ్ళీ 5వ నెలలో ఉన్నప్పుడు వచ్చాను. ఆ రోజు ఇసాకయ్య గారు దగ్గరికి తీసుకొని, ఏంటమ్మా అంత బాధగా ఉన్నావు అని అంటే చెప్పాను, అయ్యగారు ఇట్లా ముగ్గురు అన్నదమ్ముళ్ళు అయితే అందరు ఆడపిల్లలే పుట్టారు అయ్యగారు, ఇదే నాకు లాస్ట్, ఇంకా నాకు అబ్బాయి కావాలని చెప్పాను. పోయి ఈసారి నువ్వు అబ్బాయిని ఎత్తుకొని వస్తావు అని చెప్పారు. నాకు దేవుడు చక్కటి మగబిడ్డని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.